ఎస్ సార్. పదవమ్మా. ఇదిగా ఇటుగా అటు పదా. మా ఇంటికి వెళ్తాను. ఇంటికి తర్వాత వెళ్తూ కానీ ముందు లోపలికి పద. ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. చట్టి నువ్వు కళ్ళు మూసుకోమా. ఆడపిల్ల కుక్క పిల్లలు దబాయిస్తారా? ఉండు, మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. అప్పుడు నువ్వే ఏడుస్తావు. ఏడోకే, నువ్వు ధైర్యంగా ఉండు. కొంచెం వీళ్ళ సంగతి ఇన్స్పెక్టర్ గారితో చెప్పి బాగా తన్నిద్దాం. ఏంటి మేయర్ గారి కంపెనీ అటాక్ చేశారా? బీ కేర్ఫుల్. మీరు ఎక్కడ ఉన్నారు? నేను వస్తున్నా. ఫాలో మీ. ఎస్ సార్. కమ్ ఆన్ క్విక్. రండి. అబ్బా, ఒకటే ఉరుకులు పరుగులు. మా ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేషన్ ఇంతేనమాట. భోజనం మర్యాదలు బాగానే ఉన్నాయే. ఒరే చంటి, మనం వస్తున్నామని తెలిసి ముందే మర్యాదలు చేశారన్నమాట. ఎవరి ప్యాంటమ్మాయి? ఈవిడే కర్ఫ్యూలో పట్టారో ఏంటో. అన్నం కూడా తినకుండా పడుకునుంది. భయపడ్డట్టుంది పిచ్చి పిల్ల. ఇదిగో గుండె నిబ్బరం చేసుకోవాలి నాలాగా. లేచి ఎంగిలిపడు. లేమ్మా. ఎందుకు నువ్వెవరు నాలంటమ్మాయి? ఎందుకు? పాయసం కాసుకు తాగడానికి. లేకపోతే ఎందుకేంటి? ఏదో సాట అడుగులు కాబట్టి అడిగాం. నువ్వు ఊరుకో. ఇక్కడ మాట పట్టింపులు వచ్చాయి. నా గురించి ఇంకొకరికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. తెలుసుకుంటే గానీ నాకు ఉబరాట ఆగదు. అది సరేగానమ్మాయి, చంటికి ఆకలేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా పాలు దొరుకుతాయా? నువ్వు ఊరుకోవచ్చు చంటి. నీ గురించే కదా అడుగుతున్నాను. జైలుకి వచ్చాక కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చావు. దాన్ని కూడా తీసుకురావడం ఎందుకు? పక్కింటి అక్కయ్య గారు అబ్బాయి మా ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుండి పడిపోయి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పిల్లలు చావుబతుకులో ఉంటే చూస్తూ ఊరుకోవాలా? దానికని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇందులో నా తప్పుందా? నేను అలా కనిపిస్తున్నానా? నా తప్పంటావేంటి? సీతమూడు శ్రీరామ, మీతో దెబ్బలాడుతున్నారేంటండి? మీకు ఈ విషయం తెలియదు కదా. ఏమనుకోకండి, నాకు కొంచెం మతి మరపండి. మీకు విషయం తెలుసా? ఒకసారి మా అత్తగారికి కుడుం పెట్టపోయి కుక్క బిస్కెట్లు పెట్టేశారు. బాగున్నాయి తినేసింది. అప్పటి నుంచి ఎప్పుడు కుక్క బిస్కెట్లు తెప్పించుకుని తింటుందంట. ఏమండి, ఈ విషయం ఎవరికి చెప్పకండి, పరువు పోద్ది. ఏమండి, మిమ్మల్ని ఏమే వసే అని పిలవటం బాగోదండి. కొంచెం మీ పేరు చెప్తారా? విజయ. చాలా బాగుంది. అతను మీ వాడేనండి. మీరు అనుకుని నాకు చెప్పేశాడు చూసారా? మంచి వేళ కొను ఊపిరితో నాకు కనపడ్డాడు. ఈ విషయం మా ఆయనకి చెప్పాను, అత్తగారికి చెప్పాను, వంటోడికి చెప్పాను, దీనికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. ఎవరు నమ్మలా. అందరూ వేళకోళమే చేశారు. విజయమ్మ, ఈ విషయం నువ్వైనా నమ్మావు, అంతే చాలు. అంత మంచి ఆయన వాళ్ళకెందుకు అడ్డొచ్చాడు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది విని నీకు చెప్పాలనుకోవడం ఏమిటి? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి? ఆడదానివి నువ్వు జైలుకి రావడానికి కారణం ఏంటమ్మాయి? అది హరివిల్లుని ఓసరవెల్లిగా తలకిందులు చేసి నమ్మించిన కుళ్ళు రాజకీయం. అవినీతిని జుట్టుపట్టు కీడ్చుకొచ్చి లాకప్లో వేసినందుకు ఈ లాకప్ పోసలే నన్ను చూసి వెక్కిరించేలా చేసిన లా అండ్ ఆర్డర్ ఓటమి. నన్ను ఉరి తీసేలోగా నాకు జరిగింది చెప్పుకోవడానికి ఒక మంచి మనసు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ మనసు దొరకదేమో. ఈ సమాజంలో నా సమాధి ఒక ఉగ్రవాది సమాధిగా మిగిలిపోతుందేమోనని ఉక్కిరి బిక్కిరయ్యాను. అమాయకత్వం తప్ప ఏ ఆలోచన లేని నీ కళ్ళు నా కథ విని చెమ్మగిలి తెచ్చాలు. సీతమూడు శ్రీరామ, కష్టాలు ఎప్పుడు ఆడదాన్ని నుదుటి మీద రాస్తాడో దేవుడు. ఇదేమైనా న్యాయంగా అవుతా? వాళ్ళు అనుకున్నదే న్యాయం. రాస్కల్ డబ్బుతో లాండ్ ఆర్డర్ని వాళ్ళ ఇంటి కాపల కుక్కగా చేసుకున్నారు. పలువనే కంచుకోటని చుట్టూ కట్టుకున్నారు. వాళ్ళు నాయకులనేంటి పుట్టించిన పరమేశ్వరునే చంపి అదే న్యాయమని ప్రపంచాన్ని నమ్మించగలరు. ఒప్పిస్తారు. మనం ఇలాగే చేతులు కట్టు కూర్చుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎలాగైనా బయటకెళ్ళి వాళ్ళ ఆట కట్టించి తండ్రి లాంటి ఆయన కాపాడాలి. పాపం ఆ పౌరుషం నాకు లేదనుకుంటున్నావా? కానీ ఈ 4 గోడల మధ్య నుంచి ఎలా బయట? ఓ సింతేనా?
అవును, ఎలా వెళ్తావు? ఈ ఊసల బోషాల నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టమే. నువ్వు నేను ఒకేలా ఉన్నాం కదా. రేపొద్దున్నే మా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను విడిపించుకెళ్తారు. ఈలోగా నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోయావు అనుకో, నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. నీ బదులు నేను ఇక్కడే ఉండిపోవచ్చు. మంచిని కాపాడి అసలు దొంగని బయటపెట్టి ఎంచక్కా నీ మీద నా నిందని చెప్పేసుకోవచ్చు. సరేనా? నో, ఇదేమైనా వేళకోవాలనుకున్నావా? కొన్ని రోజుల్లో నాకు ఉరి శిక్ష పడచ్చు. బయటికెళ్ళి అనుకునేది జరిగి తిరిగి రాలేకపోతే ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎవరి చావుకి ఎవరి కర్తలు. చావాలని రాసుంటే బయటకు వెళ్తే మాత్రం నేను బతుకుతానా? బతకాలని రాసుంటే ఈ కటకటాలు నిన్ను ఆపుతాయా? ఇదిగో చూడమ్మాయి, మనం ఏమైనా సరే ఓ మంచి మనిషిని బతికించుకుంటే మన తర్వాత వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అందరికీ కావాల్సిన ఆయన నువ్వు కాపాడాలి. ఆ పని నువ్వే చెయ్యాలి. అలా చెయ్యాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి. నీ ప్రాణాన్ని పావుగా చేసి నేను ఈ చదరంగా నాడలేను. అర్థమైందిలే నువ్వెందుకు బయటకు వెళ్ళి అంటున్నావో. ఇందాక నువ్వు చెప్పిందంతా కట్టుకదన్నమాట. నిజంగా నీకు ఆ పెద్ద గుండాలతో సంబంధం ఉండే ఉంటుంది. ఆ హత్య నువ్వే చేసుంటావు. అందుకే నేను ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు వస్తున్న నాయకుడిని చంపడంలో కూడా నీ వాళ్ళ పన్నాగా ఉండే ఉంటుంది. నువ్వు మామూలు మనిషి కాదు, ఆడాళ్ళలో పుట్టిన రాక్షసివి కాదు. నాకు అవునని అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. అలాగైతే నువ్వు బయటికి వెళ్ళాలి. ఆ మంచి ఆయన కాపాడాలి. నువ్వు నిర్దోషమని నిరూపించుకోవాలి. అప్పుడే నేను నమ్ముతాను. అలా జరగటం కుదరదు. జరుగుతుంది. అలా జరిగితే నీకే నష్టం. సారీ మేడం, అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది. సీతమ్మవుడు శ్రీరామా, మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఉత్తర పడేదాన్ని. అది కాదు మేడం, మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు కానీ మీ వారి పేరు కానీ చెప్పలేదుగా. ఎలా చెప్తారయ్యా? మొగుడు పేరు పెళ్ళాం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి, ఇన్స్పెక్టర్లకి, రౌడీలకి అందరికి చెప్తుందా? అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓకే సార్. పద నా చట్టి తీసుకో. ఏమండి ఇలా రండి. ఏంటి? రాత్రి భోంచేశారా? చేశాను. శనివారం పూట భోంచేశారా? అందుకే మనకి పిల్లలు జల్లు పుట్టడం లేదు. నా వ్రతం అంతా పోయింది. ఇదిగో ఇక నుంచి ఆది, సోమ, మంగళ, బుధ అన్ని వారాలు మానేస్తాను. నువ్వు పద ముందుకి వెళ్దాం. పిల్లల కోసం అండి. అయ్యో సరే రా వెళ్దాం. ఏమండి రాత్రి నాకు చంటికి ఎంత భయం వేసిందో తెలుసా? కరెంట్ కూడా లేదు. ట్రాన్స్ఫారం మీద తాటి చెట్టు పడిపోయిందంట. రాత్రంతా ఇక్కడ పోలీసులు ఒకటే ఉరుకులు పరుగులు. మీరు కూడా అంతేనా? అబ్బా ముందు నువ్వు పద. వినండి, నేను చెప్పేది వినరండి. అసలు ఏమైంది? మేమిద్దరం మారిపోయాని అందరికీ తెలిసిపోతుంది. విజయం కూడా నేను బాగా చూసుకుంటుంది. మన ఇల్లంతా బాగా చూపించు. వెళ్ళిపోవే. అయ్యో ఎవరన్నా చూస్తారు. నీకు దండ పెడతాను. వెళ్ళు చంటి, వెళ్ళు. ఎరా ఒక్క రోజులో జైలు ఫుడ్కి అలవాటు పడిపోయావా? కమా